సుపరిపాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి హైతీ నగరం 43, 44, 45 వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్ష బృందం, హైతీ నగర్ వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జి నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అదే కాకుండా ఇక్కడ మౌలిక వసతులు ఏదైతే నీలం కాలనీలో డ్రైనేజ్ విషయం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన ఇప్పుడే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. తప్పకుండా దీనిపైన వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకొని ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మధు గారు, అలాగే సుశీలమ్మ గారు, ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ సుశీలమ్మ గారు, అలాగే ఈ ఏరియా పెద్దలు, సీనియర్ నాయకులు రమేష్ రాజు గారు, అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ నాగేంద్ర యాదవ్ గారు, అలాగే గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన సంతోష్ గారు, అంజిబాబు గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా, భాస్కర్ గారు, మన